హానెస్ట్‌గా గుండెల మీద చెయ్యేసుకొని కామెంట్ చేయండి. మీ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉండవల్లి అరుణ్ కుమార్‌ని వైసీపీలోకి తీసుకోవాలా? తీసుకోవద్దా? అని అడిగితే మీరేం సమాధానం చెప్తారు? ఏం సలహా ఇస్తారో కామెంట్ చేయండి. తీసుకోవాలి, తీసుకోకూడదు. ఈ రెండిట్లో ఒకటి కింద క్లియర్ కట్‌గా కామెంట్ చేయండి. ఒక సర్వే చేస్తున్నాం. ఉండవల్లి వైసీపీలోకి రావడాన్ని వైసీపీ సపోర్టర్లు లేదా రాజకీయాలు తెలిసిన వాళ్ళు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు? తెలుసుకోవడానికి సర్వే చేస్తున్నాం. ఈ సర్వే జగన్ వరకు వెళ్తది. కన్ఫర్మ్‌గా కింద కామెంట్ అయితే చేయండి. తీసుకోవాలి, తీసుకోకూడదని. ఇక విషయంలోకి వెళ్తే ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంత రాజకీయ దురంధరుడు అందరికీ తెలిసిందే. వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆత్మబంధువుగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సపరేట్గా పార్టీ పెట్టినప్పుడు మాత్రం ఈయనతో కలవలేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి ఏపీకి సంబంధించినటువంటి విభజన అంశంలో మాత్రం ఏపీ వైపు నిలబడుతూ చాలా స్ట్రాంగ్గా తన ఎంపీ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి అధికారంలో ఎవరున్నా, చంద్రబాబు ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఉన్నా, ఎప్పటికప్పుడు వాళ్ళ మీద వాళ్ళ పాలన బాగున్న విషయాల్లో బాగున్నాయని, బాలేని విషయాల్లో బాలేకుండా ఉన్నాయని కరాఖండిగా ముఖం మీద చెప్పినటువంటి వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్. గతంలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసిన సందర్భంలో ఇది జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి 2024 ఎన్నికలకు గాను చాలా పెద్ద దెబ్బగా తగలబోతోంది అని ఫస్ట్ చెప్పిందే ఉండవల్లి అరుణ్ కుమార్. ఆ తర్వాత ఏమైంది, 151 నుంచి 11కి ఏ లెవెల్లో పడిపోయింది వైసీపీ అనేది మనం చూసాం. ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు గనక ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీకి వస్తే చాలా స్ట్రాంగ్ థింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆయనకి ఏ రకమైనటువంటి పదవి అవసరం ఉండదు. కేవలం ఒక జగన్ సలహాదారు, ప్రతిపక్షంలో ఉన్నా కూడా సలహాదారు ఉండొచ్చు, తప్పే ఉంది. పర్సనల్గా పార్టీ పరంగా పెట్టుకోవచ్చు. సో అట్లాంటి ఒక సలహాదారు పదవి ఇచ్చి జగన్ కనుక ఆయన మాటలు వింటే, ఎందుకంటే గతంలో ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తుల మాటలు విని అధికారంలోకి వచ్చారు జగన్. ఎంతో కొంత ఆయన సలహాలు అయితే పనిచేశాయి. ఇప్పుడు కూడా రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, మాస్లోకి ఎట్లా దూసుకెళ్లాలని చెప్పగలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ ఒక మాస్ లీడర్ అని వైసీపీ శ్రేణులు గట్టిగా నమ్ముతుంటాయి కాబట్టి ఇంకా జనాల్లోకి వెళ్ళడం, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ యొక్క ఓటు బ్యాంక్ని గ్రాప్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ పూరర్ సెక్షన్స్ అన్నీ కూడా జగన్తో ఉన్నాయంటారు, అప్పర్ సెక్షన్స్ అన్నీ కూడా చంద్రబాబుతో ఉన్నాయని అంటారు. బట్ మిడిల్ క్లాస్ మాత్రం న్యూట్రల్ ఓట్ బ్యాంక్గా ఎప్పుడూ ఉంటూ వచ్చారు. ఆ పర్టికులర్ ఎన్నికల్లో 2019లో జగన్కి ఆ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఓటేయడం వల్ల జగన్ గెలిచారు. అదే న్యూట్రల్ ఓట్ బ్యాంక్ మొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వేయడం వల్ల వాళ్ళు కూటమి అధికారంలోకి వచ్చింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మిడిల్ క్లాస్ యొక్క మనసులను ఎట్లా దోచుకోవాలి, వాళ్ళతో ఓట్లు ఎట్లా వేయించుకోవాలి, వాళ్ళ వైపు తమ వైపు వాళ్ళని ఎట్లా తిప్పుకోవాలి, ఇట్లాంటి విషయాల్లో ఉండవల్లి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారనేసి జగన్ కూడా నమ్ముతూ ఉండడం. ఈలోపు ఈ మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఆయన్ని పరామర్శించి ములాఖాత్లో మాట్లాడిన ప్రతి వైసీపీ నాయకుడు కూడా, పెద్ద నాయకులు కేతిరెడ్డి కావచ్చు, భరత్ కావచ్చు, ఇట్లా పేర్నాని లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ వెళ్ళి నేరుగా ఉండవల్లిని కూడా కలిసి మాట్లాడి వస్తున్నారంటే ఏదో ఒక పొజిషన్లో, ఏదో ఒక తన మిత్రుడి, చనిపోయినటువంటి తన మిత్రుడి కొడుకుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసమైనా ఉండవల్లి కొన్ని సీరియస్ స్టెప్స్ వేసే అవకాశం ఉందని, ఆయన త్వరలోనే వైసీపీకి రావడం తథ్యం అంటూ సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వార్తలు అయితే హల్చల్ అవుతున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఆయన కనుక ఈ పండగ పూట వచ్చి వైసీపీలో జాయిన్ అవుతాను అంటే జాయిన్ చేసుకోవాలా వద్దా అని జగన్ మిమ్మల్ని సలహా అయితే అడిగితే కనుక, రాజకీయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, జగన్ ఇష్టపడే వ్యక్తిగానో వ్యతిరేకించే వ్యక్తిగానో అసలు మీ సలహా ఏముంటుంది? ఆయన పార్టీలోకి తీసుకోవాలి, తీసుకోవద్దు, ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి.